యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పాపం తీసుకొని జో కొట్టు, పడుకోబెట్టాక ఫంక్షన్ చేసుకుందాం. తీసుకో 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 సుమనా. చెప్తే అర్థం కదా, దీన్ని మూడు పడేయండి. అమ్మా నువ్వు కొద్దిగా మనుషులా ప్రవర్తించమ్మా. ఎక్కువ మాట్లాడితే మీ పళ్ళు రాలుతాయి బాబాయ్ గారు. ఏయ్ నోర్మయ్, చిన్న పెద్ద తేడా లేకుండా మా ఆయన్నే పళ్ళు రాలుతాయంటావేంటే? ఆగండి పిన్ని. విక్రాంత్ బాబు 3 వదినా. పాపని ఎత్తుకోకుండా మూలన పారేయమంటుంటే మీ భార్యని ఎత్తి కాంపౌండ్ వాళ్ళ అవతల పారేయాలనిపించింది. వదినా. పాపని బాబుగారు పట్టుకున్నారు. బాబాయ్ గారు పద్ధతిగా ఉండమన్నారు. అయినా సరే తల పొగరు పోలేదు, పోదు. అయిపోయింది. నేనిచ్చిన 3 ఛాన్సులు దుర్వినియోగం చేసుకుంది సుమన. ఇచ్చానంటున్నావు, ఏమిచ్చావు? మూటా ముల్లినా? ఛాన్సులంట ఛాన్సులు. నువ్వు తప్పు చేయకుండా ఉండాలని కండిషన్ పెట్టింది. నీ తీరే అంతా అని తెలిసాక అందరికీ తెలిసేలా 1, 2, 3 అని అంకెల్ లెక్క పెడుతూ వచ్చింది నైని. ఇప్పుడేం చేస్తుందట? సెలబ్రేషన్ అత్తయ్యా. మీ చెల్లెల్ని నువ్వే కోప్పడి నువ్వే సంబరాలు జరిపించాలంటున్నావు. కొట్టి వెన్నపూస రాయడం అంటే ఇదేనేమో. ఇంకా కొట్టలేదు. వాతలు పెట్టాలని డిసైడ్ అయ్యారన్నమాట. నైనీ కోపం మీ అందరికీ తెలిసిందే. తన సహనాన్ని పరీక్షించకండి బ్రదర్. వదిన వదిన, ఇంకొక ఛాన్స్ ఇస్తారా? సుమనకి నచ్చ చెప్పి మంచిగా ఉండేలా నేను చేస్తాను. మీరెందుకండి ఆవిని బతిమలాడతారు? తన డబ్బేమైనా వాడామా? నా ఆస్తి నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. హే సుమన, ఇక చాలా ఆపు. ఆల్రెడీ హద్దు దాటిపోయావు. ఈ గౌన్లో ముందుకు కూడా వెళ్ళలేవు. మాటల్లో మాత్రం చాలా ముందుకెళ్ళిపోయావు. నీ గౌన్ చిరిగిపోయేలా ఉంది. జాగ్రత్త. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు నన్ను బెదిరిస్తుంటే మీరు ఏమనుకుండా సైలెంట్ గా ఉన్నారెందుకు? ఫంక్షన్కి పిలిచారు. ఫ్యామిలీ గొడవలని సర్దుకుపోతారని ఆగాను. నేను పార్టీ అని అందరిని పిలిస్తే మా అక్క నన్ను ఇన్సల్ట్ చేస్తూ నీ సంగతి చూస్తానన్నట్టు మాట్లాడుతోంది. చర్య తీసుకోండి. లేనిపోనివన్నీ చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నావేంటే నువ్వు? మా ఆయనంటే ఊరుకున్నాను గాని నైనీనంటే ఊరుకొని చెప్తున్నా. ఓహో, ఇప్పుడు అటు షిఫ్ట్ అయిపోయావా పిన్ని? అవునులే, ఇంకా ఎన్నాళ్ళుంటారని అంటున్నందుకు మా అక్క పంచిన పడితే ఇంకొన్నాళ్ళు కాలం గడిపొచ్చానా మీ తెలివి? ఆపవమ్మా నువ్వు.
మా చెల్లెలకి నేను అన్నం పెట్టలేనా? నువ్వు ఫంక్షన్లు చేసుకుంటూ వెరైటీ భోజనాలు పెడితే తినాలని ఉన్నారనుకున్నావా? నానా ప్లీజ్ ఊరుకోండి. రేయ్, అందరి ముందు తన పరువు తీసుకుంటోంది. చివరికి మనల్నే కదా అనేది. అయిపోయింది. ఈ రోజుతో నాశనం అయిపోయింది. నా పుట్టినరోజు నాడు నాశనం గీసనం అంటే బాగుండదు చెప్తున్నా. చేతులారా చక్కటి జీవితాన్ని చేజార్చుకున్నావే. మీ మాటలు వింటూ ఉంటే మూడ్ అయ్యేలా ఉంది. ఏ రండి. ఎత్తండమ్మా ఎత్తండి, పైకి ఎత్తి పట్టుకోండి. ఫోటోస్ తీయండి. ఎంతైనా సుమన మొండి ఘటం. అనుకున్నది సాధిస్తుంది. అక్కే అనుకున్నాం, మించిపోయింది కదా మమ్మీ. అది డబ్బు స్టేటస్ ఇచ్చే బలం వల్ల బా. దాని ముందు రక్త సంబంధం కూడా నొచ్చుకుని బేలగా చూస్తూ ఉండిపోతుంది. దీని టెక్కు, దీని ఓయలు, దీనికి ఆ పిల్లలు. గట్టిగానకే నన్న అన్నది నేను అనుకుని ఉంటుందా? మీరు ఏమైనా అనండి, గానవి సుమన కడుపున పుట్టడం ఆ పిల్ల దురదృష్టం అనిపిస్తోంది. నువ్వు నోరు మూసుకువే, నీకు దండం పెడతాను. గెస్ట్లు వచ్చి నన్ను విష్ చేయొచ్చు. మేడం హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ హ్యాపీ బర్త్డే. బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సుమనా. థ్యాంక్ యూ కసి. యు వెల్కమ్. సుమన, మమ్మీ నీకు నెక్లెస్ ఆర్డర్ పెట్టింది. 9ంటికి డెలివరీ చేస్తారంట. ఓ పర్వాలేదు పెద్దబాబు గారు. మరి మీ చిన్న బావగారు మీ అక్క ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? ఆల్రెడీ అడిగాను, గానవి ఇండస్ట్రీస్ ని ఇవ్వమని. అవును కదూ, అడ్డుపట్టు మీ అక్కే మళ్ళీ ఇస్తానంది. ఆ సందర్భం సమయం రానే వచ్చాయి. ఇవ్వునైని. తప్పకుండా అత్తయ్య గారు. ఆ టైం కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. వదిన వదిన ప్లీజ్ వదిన. ఇక మాటలు లేవు. నాతో మీరు మాట్లాడుకోవడాలు కూడా లేవు విక్రాంత్ బాబు. కర్చీఫ్తో కళ్ళద్దాలు మరొకసారి తుడుచుకుని ఏం జరుగుతుందో చూడండి అంతే. వదిన వదిన వదిన.
తీసుకోండి తీసుకోండి. విశాల్, చెల్లి డిసైడ్ అయిందంటే నిజంగానే గానవి ఇండస్ట్రీస్ని ఇచ్చేస్తుంది. నువ్వైనా అభ్యంతరం చెప్పు. నైని ఏం చేసినా మంచిగా చేస్తుందని నమ్ముతాను వదినా. మొగుడు పెళ్ళాలంటే అలా ఉండాలి. నా పెళ్ళాము ఉంది, ఎందుకు ప్రతిదానికి పేచీయే. పేచీ పెట్టుకోకపోతే తమరికి చివరికి మిగిలేది గోచీనే. అమ్మ నైని, తొందరపడకమ్మా. ఇప్పటికే చాలా ఓపిక పట్టాను మావయ్య గారు. ఇచ్చి పుచ్చుకునే టైం వచ్చేసింది. నీ చెల్లెలికి గిఫ్ట్ ఇవ్వకుండా వచ్చిన గెస్ట్లకి గిఫ్ట్స్ ఇస్తున్నావేంటి? ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లకి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి కదా అత్తయ్య, మనకంటే అవసరం లేదు. పోలీసన్నా, మీరు కూడా తీసుకోవాలి. పర్వాలేదమ్మా. అయ్యో అలా అనకండి, ముఖ్యంగా మీరే తీసుకోవాలి. తీసుకోండి. గెస్ట్లకి ఇవ్వడం అయిపోయింది కదక్కా, నాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చేసే. ఇంకా తెస్తున్నాను. అందరికన్నా స్పెషల్గా ఉండాలి కదా మరే. వదినా, ఇవ్వక్క. అందరూ చూడని, నీకు నేను ఏమిచ్చానో తెలియాలి కదా. అలాగే నుంచో, నేను చూపిస్తాను. ఏం చేస్తుందా ఆంటీ నయని? ఇస్తానని చెప్పి ఏదో చేస్తోంది. గానవి ఇండస్ట్రీస్తో పాటు ఇంకా ఏదో ఇవ్వాలనుకుందనుకుంటా. ఎంతైనా సొంత చెల్లి కదా, ఏమైనా ఇస్తుంది. ఏం చేస్తున్నావక్క? తెలుస్తుందాగు. ఏంటి అందరు అలా చూస్తున్నారు? ఏం కట్టింది మా అక్క? సంచి కట్టింది. ఓహో, సంచిలో తనిచ్చిన కానుకల్ని నింపుకోవాలనేమో. ఒక్కసారి నువ్వు సిగ్గుతో తల వంచుకొని చూస్తే ఆ సంచి ఏ సంచో నీకు అర్థమవుతుంది.
ఏం నువ్వు చేసేది? నిజాల్ని ఒక్కొక్క దాన్ని బయట పెడుతున్నాను బాబుగారు. సంచి కడుతుంటే విలువైన కానుకలు, నగలు, డబ్బు అందులో నింపేస్తావనుకున్నావు. గర్భసంచి అని పేరు రాసి ఎందుకలా కట్టావు? ఏదైతే లేదో అది తను తెలుసుకోవాలని కట్టాను అత్తయ్య గారు. సుమనకి గర్భసంచి లేదా? లేదు. చెల్లి, గర్భసంచి లేకపోతే సుమనకి గర్భం ఎలా వచ్చింది? ప్రసవం ఎలా అయింది? గానవి ఎలా పుట్టింది? మనిద్దరి తర్వాత సుమన నెల తప్పడం నిజమే అక్క. వినాయక చవితి పండగ అయ్యాక నొప్పులొచ్చి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. అప్పటిదాకా ఏ సమస్య లేదు. డెలివరీ చేయడంతో పాటు గర్భసంచి తీసేయాలని డాక్టర్ గారు చెప్పారు. తీయించేశారు. ఎవరు? ఇంకెవరు? వాళ్ళ ఆయన. రే విక్రమ్, ఏంట్రా ఇది? ఇదంతా నిజమేనా? నిన్నే? అవునా? గర్భసంచి తీస్తే గాని సుమన బతకదని చెప్పారు. తన ప్రాణాలు నిలబెట్టడం కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. అయ్యో రామా, ఇంత జరిగిందా? అల్లుడు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఇప్పుడు తెలిసింది కదా. అయితే ఇక సుమనకి పిల్లలు పుట్టారన్నమాట. ఉన్నమాటేగా. నాకన్నా మీరెక్కువ బాధపడుతున్నారెందుకో నాకు అర్థం కావడం లేదు. అలా ఆపరేషన్ చేస్తే గాని నేను బతకనన్నందుకు మా ఆయన నా మీద ప్రేమ కొద్దీ అలా చేశారు. సంతోషం. సంతోషమా? అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు సుమన? ఇంకా పిల్లలు వద్దని డిసైడ్ అయిపోయావా? మీ తమ్ముడు నాతో ఇప్పుడు మనం మంచిగా ఉందాం, కలిసి కాపురం చేసుకుందాం అనలేదు బావగారు. అయినా సరే నేనే ఫీల్ అవ్వను. ఎందుకంటే గానవి పుట్టింది, నా పేరిట 50 కోట్లు వచ్చాయి. ఇక నా కడుపులో మళ్ళీ పండు కాయ ఏది పడనక్కర్లేదు. మరి గానవి లేకపోతే? గానవి ఎందుకుండదు? అల్పాష్కరాలా? ఎక్కువ కాలం బతకదా? ఏయ్ సుమనా, బాబుగారు, విర్రవీగేది విరిగిపోవడానికే.
ఇంకా అర్థం కాలేదనుకుంటా, అందుకే అలా వాగుతుంది. నాకన్నీ అర్థమవుతాయి. విక్రాంత్ బాబు, గానం ఇవ్వండి. వదినా వదినా, ప్లీజ్ వదినా, ఇప్పటికే నా సగం ప్రాణం పోయినట్టుంది వదినా. నువ్వేంట్రా అలా బతిమాలుతున్నావు? మా ఆయన మా అక్క ముందు దిగజారిపోతున్నాడత్తయ్య. నాకు గర్భసంచి లేకపోతే లేకపోయింది, గాని ఉంది కాబట్టి ఇక ఏ గొడవ లేదు.